ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం లూకా శుభవార్త 20వ అధ్యాయము 38వ వచనం. ఆయన సజీవులకే దేవుడు ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవులకు దేవుడు, మృతులకు కాదు. ఈ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి పరమార్థమును మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా బ్రతికున్న వారికి దేవుడు అవసరం, కానీ చనిపోయిన వారికి దేవుడు అవసరం లేదు. అంతేకాదు, ఏ సజీవులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామో ఆ సజీవులు అయినటువంటి మనం నిత్య జీవం వైపు అడుగులు వేయాలని, ఆ సజీవంలో ఆ దేవునిపై మనం మొరపెట్టుకుంటే ఆ దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఆయన రక్షణను పొందుకొని నిత్య జీవంలో కూడా మనం సజీవులుగానే జీవించాలి, పరలోక రాజ్యంలో కూడా మనం నిత్య జీవమును పొందుకుని ఉండాలి అనుకున్నట్లయితే ఈ లోకంలో సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు మనమందరం కూడా కృత విశ్వాసం కలిగినటువంటి వారిగా, స్థిర విశ్వాసం కలిగిన వారిగా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం దేవుని పరలోక రాజ్యంలో చేరుకుంటాం. అందుకే బ్రతుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఆ దేవుని యందు యథార్థత, నీతి, విశ్వాసము కలిగి ఆ రక్షణను మనం పొందుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు నిజమైన దేవుడై ఉన్నాడని ప్రభువు వారి వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా ఈ వాగ్దానము ఫలించడానికి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగండ పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, నీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నూతనమైన దినమున నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఈ శుభ శుక్రవారం దినమున ఇదిగో నాయన ఇటు వాగ్దానమును మాకు ఇచ్చినందుకు, ఈ వాగ్దానమును నాయన గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నామం వైపు విశ్వాసము కలిగినటువంటి అడుగులు వేయగలిగినట్లయితే, మీ యొక్క రక్షణను పొందుకొనగలిగినట్లయితే మేము మీ పరలోక రాజ్యములో ఆ యొక్క నిత్య జీవమును అనుభవించడానికి మేమందరము అర్హులుగా ఉంటామని నాయన మేమందరం కూడా మీ పాదాల దగ్గర కోరుకుంటున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకున్నాను. యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.